నెల్లూరు జిల్లా అల్లూరులో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్, కల్తీ డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయంటూ రైతులు, వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ధర్నా నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఆర్ఓ అందుబాటులో లేకపోవడంతో డీటీ సత్యనారాయణకు బాధితులు అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా డీటీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ విషయం తమ దృష్టికొచ్చిందని, దీనిపై జిల్లా సరఫరాల అధికారిని దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తం అని చెప్పి మళ్ళీ నేను అడిగితే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకోపో, మాకే దిక్కులేదు, నీకెవరు దిక్కున్నారు అల్లూరులో, మీ ఇష్టం వచ్చి తెలుసుకోండి అని చెప్పి దౌర్జన్యం చేసి ఓనర్ సార్ అది మాట్లాడింది. ఓనర్ ఇద్దరు మాట్లాడారు. మనకు అల్లూరు ఒక అల్లూరులో ట్రాక్టర్స్ ఆగిపోయాయి, డీజిల్ పట్టించుకొని అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది. ఈరోజు హెచ్పీ పెట్రోల్ బంక్, మన అల్లూరు తహసీల్దార్ ఆఫీస్ ఎదురుగా ఉండే హెచ్పీ పెట్రోల్ బంక్, దానికి సంబంధించి మనం ఏఎస్ఓ గారితో మాట్లాడుతున్నాము. డిఎస్ఓ ఆఫీస్ లో ఏఎస్ఓ గారు ఉంటారు, వాళ్ళకి తెలియపరుస్తున్నాము. ఈ అర్జీని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి ఈ రోజు మనం వీలైనంత తొందరలో దాని మీద చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే సిఎస్డిటి గారికి చెప్పున్నాము, మన మండల సిఎస్డిటి మేడం ఉన్నారు విజయమ్మ గారికి చెప్పున్నాను. విజయమ్మ గారు డిఎస్ఓ గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్తా అన్నారు ఈ విషయము. ప్లస్ మనం కూడా తహసీల్దార్ తరఫున ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వీలైనంత త్వరగా వాళ్ళకి జరిగిన నష్టాన్ని వాళ్ళకి తెలియజేసి దానికి సంబంధించి తదుపరి మనం ఏం చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము. ఇది అందరూ గమనించి మనం మీరు చెప్పింది మనం అందరికి అంటే ఈ విషయం ఏంటంటే సివిల్ సప్లైకి సంబంధించి వస్తుంది. ఇదేంటంటే పైన మన డిఎస్ఓ గారు ఉంటారు, ప్లస్ దీనికి సంబంధించి డిఎస్ఓ కింద ఏఎస్ఓ గారు ఉంటారు, సివిల్ సప్లై ఆఫీసరు, వాళ్ళకి చెప్పి దీని మీద చర్యలు తీసుకుంటామని మీరు అందరికి తెలియజేస్తున్నాను.